ఇవాల్టి నుంచి మనము వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదువుకుంటూ వెళ్దాము. ప్రతి దేవతామూర్తికి ఆయా మూర్తిని వర్ణిస్తూ, స్తుతిస్తూ స్తోత్రాలుంటాయి. మనం చదువుకోబోతున్నది వెంకటేశ్వరుడికి రాసిన సుప్రభాతము. దీన్ని ప్రతివాది భయంకర అన్నన్ గారు రచించారు. పిబి అన్నన్ అని పిలుస్తారు. ఆయన మనవాళ్ళ మాముని శిష్యులు. ఈ వెంకటేశ్వర సుప్రభాతానికి 4 భాగాలుంటాయి. సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనమని. ఈ 4 భాగాలను మనకు విజ్ఞానం.org వాళ్ళు వైదిక విజ్ఞానం అన్న వెబ్‌సైట్ ద్వారా ఇస్తూ ఉన్నారు. వారికి నమస్కారం. వేంకటము అంటే వేయములు అంటే పాపాలు అని అర్థము. ఏవైతే పతన కారణాలున్నాయో, కోపాలు, కోరికల్లోకి జారిపోవడం అన్నదున్నదో, దాన్ని కటము నశింపచేసే తత్వం ఏమున్నదో, జ్ఞానము, పాపము దూరమవ్వడం కోసం మనకు కావలసింది జ్ఞానము. అజ్ఞానంలో నుంచి అజ్ఞానమే పాపము, అదే చీకటి. అందులో నుంచి బయటపడ్డానికి ఒకటే ఒక తరుణోపాయము జ్ఞానము. ఆ జ్ఞానము నాలో ఉదయించాలని కోరుకుంటూ అంటే సుష్టుగా, అంటే ప్రకృష్టంగా ఏదైతే భాసిస్తూ ఉంటుందో, ప్రకాశిస్తూ ఉంటుందో అది నన్ను ప్రేరేపించవలసి ఉన్నది. అందుకని దాన్ని నాలో నేను నిద్ర మేల్కొల్పుకుంటూ ఉన్న స్తోత్రమిది. ఇందులో మొదటి శ్లోకాన్ని మన పిబి అన్నన్ గారు రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని నిద్ర మేల్కొల్పుతూ చెప్పుకున్న శ్లోకంగా చూపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టారు. దాన్నే యథాతథంగా తీసుకుని ఇంకా తర్వాత వారు రాసుకుంటూ వెళ్ళారు. ఇందులో మనం ఏం చెప్పుకుంటున్నామంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం. ఓ రామా, నా కర్మలన్నీ ఎక్కడ విరమింపబడతాయో, నా జన్మలన్నింటికీ ఎక్కడ విరామమో, ఎక్కడ ఆత్మారామం అయి ఉన్నదో అది నాలో మేలుకొనవలసి ఉన్నది. అటువంటి రామము కలిగిన కౌసల్య కుశలతతో ఉన్న బుద్ధి సుప్రజ అయి ఉన్నది. శరీరము ఎవరికైనా సరే ఒకటి తల్లిదండ్రుల ద్వారా కలుగుతూ ఉంటుంది. అయితే రక్తమాంసాలతో తయారైన దేహము కాక ఎవరికైతే జ్ఞానపు శరీరము కలుగుతుందో అటువంటి జన్మ కౌసల్యమై ఉంటుంది. దానికేం జరుగుతుంది అంటే పూర్వా సంధ్య ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ రోజొచ్చినప్పుడు జ్ఞానదేహము ఉదయిస్తూ ఉన్నప్పుడు పూర్వా సంధ్య చీకట్లలో నుంచి వెలుతురులోకి, తమస్సులో నుంచి ప్రకాశంలోకి, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి, అనాత్మల్లో నుంచి ఆత్మ వైపుకు వెళ్ళవలసిన కాలము ఆసన్నమై ఉండగా, అటువంటి స్థితి నాలో ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో ఆహ్నికము ఈరోజు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉన్నది. అది దైవము. జ్యోతనాత్ దేవః అని దానికి వ్యుత్పత్తి ఉన్నది. ఏదైతే ప్రకాశిస్తుందో, ఏదైతే ప్రకాశింపచేస్తుందో, ఏదైతే ప్రేరేపిస్తుందో అది దైవము. నాలో జ్ఞాన జ్యోతులు ప్రకాశిస్తూ నన్ను ఆత్మ వైపుకు ప్రేరేపించవలసిన కాలమాసన్నమయ్యింది. అప్పుడు చేయవలసిన ఆహ్నికమైన కర్తవ్యమేమున్నదో, ఇవాళ నేను చేయవలసిన కర్తవ్యము, అందుకోసము నాలో ఓ నరశార్దూల, శార్దూలమన్నా వృషభమన్నా ఇవన్నీ శ్రేష్టత్వాన్ని చెప్తూ ఉన్న పదాలు. ఓ నరశ్రేష్ఠ, ఓ పురుషోత్తమ,
నాలో జ్ఞాన ప్రచోదనం కలిగించడం కోసము నువ్వు ఉత్తిష్ట నాలో ఉదయించు, నాలో మేల్కో, నన్ను ఆత్మ వైపుకు ప్రేరేపించు అని చెప్పుకుంటూ ఉన్నాము. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం.